నమస్తే. తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా దీనికి ఆన్సర్ చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను భారత్ పాకిస్తాన్ కూడా ఆ రకంగా విభజన కాలేదంటూ కూడా కాంగ్రెస్ టార్గెట్ చేసిన ఆయన వ్యాఖ్యలపై సంజయ్ రెడ్డి గారి రియాక్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం చెప్తారు? ఒకవైపు మీలాంటి వారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి మీ జీవితాలను త్యాగం చేశారు. ఒకవైపు రాష్ట్ర విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని ఎట్లా చూస్తారు? ఒకటే అమ్మా, ఇప్పుడు తన అన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. మేము తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాం, జైళ్ళలోకి వయసు వచ్చినాం. అంటే ఇప్పుడు మా మహిళల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం ఇది. అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడితే అసలు ఎవరు ఊరుకోము. అసలు మీరెవరు? ఇలా సోనియమ్మ ఇవాళ పక్క రాష్ట్రంలో అధికారం పోతుందని తెలిసి, పక్క రాష్ట్రంలో పార్టీ మనగడ ఉండదని తెలిసి కూడా ఇవాళ 1200 మంది పిల్లల బలిదానాలు కనిపిస్తలేవు ఆయనకి. అసలు ఎవరైనా ఆయన మా తెలంగాణ గురించి మాట్లాడడానికి అక్కడ ఆయనకి ఎక్కడ రైట్ ఉంది? ఇక్కడ తెలంగాణకు వచ్చి చూస్తే తెలుస్తుంది. వ్యాస తెలియదు, యాస తెలియదు, ఏం తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా. మీరు ఇవాళ అంటే పాకిస్తాన్తోనో లేకపోతే ఇంకో దాంతోనో తెలంగాణ పోల్చమని చెప్పేసి అసలు నేను బీజేపీ వాళ్ళకు తెలంగాణలో స్థానం లేదు. మరి అసలు ఓట్లు అడగొద్దు, మరి ఓటు రావద్దు, అడగొద్దు. ఇందులో ఇప్పుడు బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాలి. అవునా కదా? చెప్పు. ఇప్పుడు తెలంగాణ విభజించుకున్నాం, తెలంగాణ గుండెకాయ లాంటిది అని చెప్పేసి పక్క రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అని చెప్పిండ్రు కదా. మరి దానికి ఆన్సర్ ఆయన చెప్పాలి కదా. ఇవాళ ఆత్మగౌరవం 1200 మంది పిల్లల బలిదానం తెలంగాణ వస్తే తెలంగాణ వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది అనేది ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకొని బేషర క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇలా వంట వార్పు కానీ మన రైలు రోకో కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు మహిళలము, చిన్నపిల్లలు స్కూల్స్ నుంచి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి గవర్నమెంట్ నుంచి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నాం. కానీ ఇవాళ తెచ్చుకున్న తర్వాత మనం విభజన అయిపోయి దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడితే దేనికి సంకేతం అనేది ఉండాలి. మీరు రాబోయే కాలానికి ప్రధానమంత్రి అంటున్నారు, మరి ఇదేనా మీరు మాట్లాడే విధానం? మీరు దేనికి? తెలంగాణ జోలికి వస్తే ఎవరిని ఊరుకోము. తెలంగాణ అంటే ఏందో చూపిస్తాం నీకు. తెలంగాణ మా పిల్లల దగ్గరకు రా, మా విద్యార్థుల దగ్గరకు వస్తే తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమము దేశవ్యాప్తంగా ఉధృతంగా జాగింది. ఆ రోజు అంతమంది బలిదానాలు అయినప్పుడు ఏడున్నవయ్య నువ్వు? ఎడబడుకున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేంత దమ్మున్న మొగోడివా, అంత దమ్మున్న లీడర్వా నువ్వు? ఇవాళ సామాన్యమైన ప్రజలు తెలంగాణ కోసము ఎన్ని ఉద్యమాలు చేసి ఇవాళ మేము సాధించుకున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. ఆ ఉద్యమం వెనుక ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని చావులు ఎన్ని ఉన్నాయి. భావితరాలకి తెలంగాణ మనందరం బాగుండాలి అనేది తెలంగాణ తెచ్చుకుంటే ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మన తెలంగాణ రావడానికి కూడా తన పాత్ర పోషించింది. ఇవాళ మీ బీజేపీ వాళ్ళు మరి మేము తెలంగాణకు సహకరించినామన్నారు కదా, మళ్ళీ ఇవాళ మీ స్టాండ్ ఎట్లా? మరి అందుకని ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అయితే మాత్రం మాట్లాడారు. లేదు ఆ ఎంపీ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటున్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వేరు, ఇక్కడ మాట్లాడేది వేరు అని కూడా మాట్లాడిపోయారు. ఒకటి నాన్న, వక్రీకరించడానికి ఇక్కడ ఎవరికి పనిపాట లేకున్నారా? మీరు ఆల్రెడీ పార్లమెంట్ సాక్షిగానే కదా మాట్లాడిండ్రు. అంటే దాంట్లో బయట వస్తుంది కదా, విజువల్స్ అయితే ఉంటాయి కదా. అంత క్లారిటీగా అంతే ఉన్నప్పుడు రామచంద్ర గారు చెప్పాలి. మరి అది నిజమా అబద్ధం అనేది. అంటే మీరే 2-4 ధోరణా? అసలు మీకు ఇప్పుడు మీరు మొత్తం పోయి మళ్ళీ తెలంగాణ మీద ఎందుకు పడ్డారు? ఇప్పుడు విభజన సమయంలో ఇవ్వాల్సినవి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదు మీరు. మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు మహిళా బిల్లు గురించి, డీలిమిటేషన్ గురించి మీకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. 2 సార్లు 3వసారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాయి, పని చేసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఉద్యమకారులు అంటే మీకు ఆషామాషిగా ఉందా? ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. నేను బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. 1969లో కూడా కాంగ్రెస్ ఉదాసీనత వల్ల చాలామంది కూడా మరణించారు. అసలు తెలంగాణ రాష్ట్రం విషయంలో మాత్రం కాంగ్రెస్ చేసిన ఆలస్యం వల్ల చాలామంది ఉద్యమకారులు కూడా మరణించాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటారు. సతీష్ గారు, నేను ముల్కీ ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ అని కొన్ని సంవత్సరాల నుంచి చేసినాం.
ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మినిస్టర్ అయినరు, ఆయన ఏదైనా మాట్లాడతారు. ఒక సామాన్యమైన ప్రజల గుండె చప్పుడు నుంచి మీరు మాట్లాడండి. సామాన్యమైన ప్రజల నుంచి వచ్చే స్వరం ఏందనేది మాట్లాడండి. అసలు వచ్చిన తెలంగాణని ఇప్పటి వరకు కూడా సహకారం చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యమకారులకే పెద్దపీట నేషన్. నేను అనేది ఏంటంటే ఆ రోజు మరి అవును ఆ రోజు అయ్యింది అంటున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు ఇవాళ? ఇప్పుడు మీరు దానికి మీరేం చేస్తున్నారు? మీరు ఏమంటున్నారు? తెలంగాణ విభజించడం కరెక్ట్గా లేదు అంటున్నారు కదా. దీనికి కిషన్ రెడ్డి గారు ఫస్ట్ సమాధానం చెప్పాలి. మీరు కాంగ్రెస్ తప్పు చేసింది, గతంలో మా చచ్చిపోయిన బర్రె మా పలికిపోయిన ముంతాడు పాలిచ్చిందని చెప్పడం కాదు కిషన్ రెడ్డి గారు. మీరు గతం గురించి కాదు, మీరు వర్తమానంలో ఏం చేస్తున్నారు? మరి మీ ఎంపీ గారు అది మాట్లాడిండ్రు, మరి దానికి సమాధానం మీరు చెప్పాలి. తెలంగాణ విభజించడం కరెక్టా కాదా అనేది మీరు చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత తెలంగాణలో మీరు తెలంగాణ నుంచే కదా మీరు ఎంపీగా పోటీ చేస్తారు, సికింద్రాబాద్ నుంచే కదా. మరి ఆ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ నాయకుడు మీ రాష్ట్ర అధ్యక్షుడేమో ఆయన మాటలు వక్రీకరిస్తే చూడండి, మీడియాలో మాట్లాడిన విజువల్స్ చూస్తే తెలుస్తుంది కదా. తెలంగాణ ప్రజలను అవమానించిన కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ వచ్చినప్పుడు ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు అన్ని పార్టీలకు మీరందరూ ఇవాళ తెలంగాణలో అందరూ గుండెల్లో పెట్టుకుంటారు మిమ్మల్ని. కానీ మీరు ఇట్లా సగం మాటలు మాట్లాడి మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి కిషన్ రెడ్డి గారు. చివరిగా చెప్పండి, ప్రధానమంత్రి మోడీ కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు, తెలంగాణ ప్రాసెస్ సరిగా జరగలేదంటూ 2 సందర్భాల్లో మాట్లాడారు. బీజేపీ కేంద్ర మంత్రులు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ తాజాగా తేజస్వి సూర్య కూడా అదే మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఇట్లా వరుసగా మాట్లాడే విధానం బట్టి? ఏమంటున్నా అంటే ఇవి కొన్ని బిల్లులు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేయాలి. అసలు తెలంగాణ బిల్లు గురించి సూర్య గారికి ఏం తెలుసు? ఆయనకు చెప్పండి. తెలుగే సక్క రాదు ఆయనకు. ఆయన తెలంగాణ గురించి ఏం తెలుసు ఆయనకి? మా భాషని, మా యాసను, మా తెలంగాణ పిల్లలని, మహిళలని ఆత్మగౌరవానికి ఇట్లా ఎవరైనా భంగం కలిగిస్తే 100% దానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి. తెలంగాణ జోలికి వస్తే మరో ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీ స్టాండ్ ఏంది? మీ ఎంపీ గారు మాట్లాడిన దాని మీద అసలు మీ స్టాండ్ ఏంది అనేది కూడా మీరు సమాధానం చెప్పాలి. చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో తిరిగితే ఇలా ప్రజలు అడ్డుకుంటారు. ఇది మొత్తంగా తెలంగాణ కోసము త్యాగాలు చేసి ఇవన్నీ ఉద్యమాలు కూడా చేస్తుంటే ఇలాంటి సందర్భంలో బీజేపీ రాష్ట్ర వ్యతిరేకతను వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా కానీ వాళ్ళ స్టాండ్ అండ్ అవుట్ చెప్పాల్సిన అవసరం ఉంది. తేజస్వి సూర్య అసలు ఆయన అర్హతలు ఏంటి, అలాగే విభజన తీరు పట్ల పదే మాట్లాడడం వల్ల ఇక్కడ ప్రజల నుండి కూడా బీజేపీ తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఈ అంశం ఎటువైపు నుండి ఎటు జారి చూస్తుందో. ఏమన్నా చెప్పదలుచుకున్నారా? తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను చదువుకుంటుండే అనుకుంటా, నాకు తెలిసి స్కూల్లో ఉండొచ్చు. ఆయనకి ఏం తెలుసు? ఏదో ఇవాళ అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా వచ్చేసి ఏదో నేను మాట్లాడంగానే నేను పెద్ద హీరోని అవుతానని కాదు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన చరిత్ర తెలుసా? అసలు తెలంగాణ చరిత్ర, తెలంగాణకి రమ్మని ఒకసారి, తెలంగాణకు వస్తే చరిత్ర తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, ఎవరి నుంచి వచ్చింది, దేనికోసం వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంత ఉండే అయినా అవగాహన ఉందా మీకు? అసలు మీరు ఎంపీగా నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తా, కానీ మీరు మాట్లాడే మాటలు నేను రెస్పెక్ట్ చేయను. కాబట్టి సూర్య గారు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీరు కానీ ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ జోలికి వచ్చినామనుకో, మా తెలంగాణ పిల్లలు మామూలు వాళ్ళు గారు. ఎందుకంటే ఇది మా తెలంగాణ, మా ఆత్మగౌరవం, మా ఉద్యోగాలు, మా నిధులు, మా నియామకాలు. దట్స్ ఆల్. చివరిగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్పకుండా ఉంటే ఏం చేస్తారు? దాంతోపాటు ఒకవేళ తెలంగాణకు వస్తే ఏం చెప్పదలుచు? మేము ఒకటే చెప్తున్నాం, క్షమాపణ చెప్పకపోతే బీజేపీ పార్టీకి మనుగడ ఉండదు. బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. అక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళే అడుగుతారు, ప్రజలే అడుగుతారు. ఇప్పుడు నేను అడిగేది కాంగ్రెస్ పార్టీ అడగడం కాదు, ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ గురించి. మనం ఇవాళ ఒక పార్టీ నుంచి రాలేదు, ఇవాళ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. పెద్దన్న పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ, అమ్మ సోనియమ్మ. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ సుష్మా స్వరాజ్ గారు కూడా అందరు కూడా ఇవాళ ఈ బిల్లుకు ఆమోదించిండ్రు, అందరూ కూడా మద్దతు తెలిపిండ్రు. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? అసలు మీరు తెలంగాణకి ఎందుకు వస్తుర్రు? తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మంచిగా ఉండదు. మీకు ఒక్కటే చెప్తున్నా, మీ పని మీరు చేసుకోండి, మా తెలంగాణ జోలికి ఎవరు కూడా రావద్దు. ఇది మొత్తంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు అయితే మాత్రం తెలంగాణలో మాత్రం ఇటు మొత్తం అట్టుడుగుతున్నాయి. ఈ సందర్భంలో మరి క్షమాపణ చెప్తారా లేదా అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ అయితే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ అంశంపై మాత్రం ఖండిస్తున్నారు. మరి తెలంగాణ బీజేపీ ఒక రకంగా దీన్ని డిఫెన్స్లో పడిపోయింది, ఒక రకంగా సెల్ఫ్ గోల్లో పడిపోయినట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి సంధ్యారెడ్డి గారు కూడా ఈ అంశంపై మాట్లాడి త్వరలో మరి బీజేపీ ఈ అంశంపై ఎట్లా ముందుకెళ్తుందని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.